శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. ఆదిత్యాయ చ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో భాను ప్రచోదయాత్. నేను మీ రుద్రోజు నాగరాజు. ముందుగా సమస్త తెలుగు ప్రజలకు, మన సనాత ధర్మ బంధువులకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. సూర్యభగవానుడి అనుగ్రహం మీపై సదా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. నేటి ఉత్తరాయణ పుణ్యకాల పంచాంగ విశేషాలను పరిశీలిస్తే 15/1/2026 గురువారము. దీనిని బృహస్పతి వారం అంటారు. తిథి ద్వాదశి తిథి. దీనిని యశోబలప్రదాయిని అంటారు. అంటే కీర్తిని పెంచే తిథి. నక్షత్రము బుధగ్రహ పాలిత జ్యేష్ఠా నక్షత్రము. ఇది ఇంద్రుడి నక్షత్రము. శక్తివంతమైంది కానీ తీక్షణమైంది. సంక్రాంతి పండుగ హడావడిలో ఉన్న మనం ఈరోజు ఉదయం ఒక విషయాన్ని తప్పక గమనించాలి. ఉదయం 10 నుండి 10:48 నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉంది. సరిగ్గా అదే సమయంలో 10:02 నుంచి 11:49 నిమిషముల వరకు వర్జం కూడా మొదలవుతుంది. అంటే ఉదయం 10 నుండి 12 గంటల మధ్యలో ఎట్టి పరిస్థితులలో కొత్త పనులు గానీ, ముఖ్యమైన ప్రయాణాలు గానీ పెట్టుకోవద్దు. ఇది సంక్రాంతి లక్ష్మికి అత్యంత ప్రీతికరమైన సమయం కాదు. ఇక ముఖ్య గమనిక, ఈ పర్వదినాన తుల మరియు కుంభరాశి వారికి ఘాతవారము. పండుగ కదా అని నిర్లక్ష్యం వద్దు. ఈ రాశుల వారు పిండి వంటలు చేసేటప్పుడు అగ్నితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే గాలిపటాలు ఎగరవేసేటప్పుడు ప్రయాణాలలో అత్యంత అప్రమత్తత అవసరం. ఈరోజు సూర్యభగవానుడికి ఆర్ఘ్యం వదలండి. సకల దోషాలు తొలగిపోతాయి. శుభం భూయాత్.